నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 154. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే బ్యాలెన్స్ తప్పిన ఆది కృతిపై పడిపోవడంతో ఆమె నాభిని ముద్దాడాయి అతని పెదవులు. శృతి మెత్తగా తాకిన ఆమె ఉదరానికి అతని కళ్ళు విచ్చుకోగా తడబాటుతో టక్కున లేచి నిలబడ్డ ఆది కృతి వైపు చూశాడు. తను కొద్దిగా కదిలి మళ్ళీ పడుకోవడంతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకొని లైట్ వెలుతురులో ఇంకా మెరిసిపోతున్న ఆమె తెల్లని నడుము, ముద్దుగా కనిపిస్తున్న నాభి నుండి చూపు తిప్పుకొని ఆమెపై మెల్లిగా బ్లాంకెట్ కప్పాడు. ప్రశాంతంగా పడుకున్న తన వైపు కొన్ని క్షణాలు చూసి లైట్ ఆఫ్ చేసి మరోవైపుకి తిరిగి పడుకున్న ఆదికి కంటి మీద కొనుకు చేరడానికి చిన్నపాటి యుద్ధమే చేయాల్సొచ్చింది. తెల్లవారుజామున మత్తుగా కళ్ళు తెచ్చిన కృతి తనకి జానడి దూరంలో అటువైపుకి తిరిగి పడుకున్న ఆదిని చూసి తను పడుకున్న ప్లేస్ చూసుకుంది. ఓ, నేను దగ్గరకు వచ్చేసానా? నైట్ కుదురుగా పడుకున్నా కాబట్టి సరిపోయింది. లేదా తన మీద ఏ కాలో చేయపడి ఉంటే నేను బెడ్ కింద పడేదాన్ని అని నిట్టూర్చి లేచి కూర్చొని అతన్ని తొంగి చూసింది. ఇంత క్యూట్గా పడుకున్నారు అని ప్రేమగా చూస్తూ అతని జుట్టును టచ్ చేస్తూ అతని మీదకి వంగి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. తన స్పర్శకి ఆది కళ్ళు కదిలి మోహం ముడుచుకుపోవడంతో టక్కున బెడ్ దిగి వాష్రూంలో దూరింది. తను వెళ్ళగానే కళ్ళు తెరిచాడు ఆది. కృతి ముద్దు పెట్టగానే మేల్కు వచ్చింది అతనికి. తమ మధ్య దూరం కృతి మనసుకు బాధ కలిగిస్తుందని అతనికి అర్థమైన ఆమెకు దగ్గర కాలేకపోతున్నాడు ఆది. ఆ దూరం ఎన్నాళ్ళో అతనికి తెలియదు. వాష్రూమ్ డోర్ సౌండ్ అయ్యేసరికి కళ్ళు మూసుకుని నిద్ర నటించాడు. కృతి టవల్ డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళగా బెడ్పై నుండి లేచిన ఆది బయటికి వెళ్ళి వర్కౌట్ చేసి వచ్చేసరికి కృతి పద్మతో పాటు కిచెన్లో చేరింది. వాళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వి హాల్లో పేపర్ చదువుతున్న కేశవ్ను పలకరించి ఫ్రెష్ అయ్యి గార్డెన్లో కూర్చున్నాడు. టీ తీసుకోండి. ఆదికి టీ ఇచ్చి ఎదురుగా చైర్లో కూర్చొని సిప్ చేస్తున్న కృతికి సడన్గా ఏదో గుర్తొచ్చి, ఏమండి, నైట్ నా పుట్ట మీద ఏదో బండరాయి పడినట్టు అనిపించింది. అది కల్లో నిజమో అర్థం కావట్లేదు. మీరు కానీ మళ్ళీ బ్లాంకెట్ పడేయలేదు కదా అంది అనుమానంగా చూస్తూ. అది బండరాయి కాదు మెంటల్, నా తలకాయ్ అని మనసులో అనుకొని నేనేం పడేయలేదు, మెల్లిగా కప్పాను, నువ్వే కలకనుంటావు అన్నాడు. కృతి ఆలోచిస్తూ, అంతే అంటారా? అయి ఉండొచ్చులేండి అని టీ తాగుతూ ఉంటే ఆది చిన్నగా నిట్టూర్పు విడిచి టీ తాగుతూ ఫోన్ చూస్తున్నాడు. టిఫిన్ చేసి పద్మ వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో ఫోన్లో కాసేపు బాతకాని కొట్టి గదిలోకి వచ్చేసరికి ల్యాప్టాప్ మీదేసుకొని పడుకున్నాడు ఆది. ల్యాప్టాప్ తీసి టేబుల్పై పెట్టేసి అతనికి బెడ్షీట్ కప్పి పక్కన కూర్చొని రీల్స్ చూస్తూ ఉన్న కృతి ఒక రీల్ని చూసి నవ్వుతూ ఆది వైపు చూసింది. ఈ రీల్ ఆది సార్తో చేయాలి అని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఫాస్ట్గా వెళ్ళి మిర్రర్ ముందు నిలబడి జుట్టు సెట్ చేసుకొని లైట్గా పెదవులకు లిప్స్టిక్ అద్ది ఫోన్ చేతిలోకి తీసుకొని ఆ రీల్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉంటే లిప్సింగ్ ఇస్తూ లాస్ట్కి పడుకున్న ఆది ఫేస్ని చూపిస్తుంటే ఆ రీల్ సౌండ్కి కళ్ళు తెరిచాడు ఆది. మళ్ళీ ఫోన్ తన వైపు తిప్పుకొని చిన్నగా నవ్వి వీడియో సేవ్ చేసి ఫోన్ వెనకాల పెట్టుకొని తనని వింతగా చూస్తున్న ఆది వైపు చూసి హిహి అని పల్లికిలించింది కృతి. ఏం చేస్తున్నా ఫోన్లో, ఇటివ్వు అని కృతి రియాక్ట్ అయ్యే లోపలి ఆమె చేతిలో ఫోన్ లాక్కున్నాడు ఆది. డిలీట్ మాత్రం చేయకండి, బాగా వచ్చింది అని మూతి ముడుచుకొని చూస్తున్న కృతిని చూస్తూ ఆ వీడియో ఓపెన్ చేసి చూశాడు. తిక్కుంటుంది, పిచ్చుంటుంది, ఎర్రుంటుంది అని కృతి నవ్వుతూ డైలాగ్ చెప్తుంటే చిరుకోపంగా తన వైపు లుక్కిచ్చిన ఆది మై ఏమండి అని కృతి క్యూట్గా అంటూ వెంటనే అతని ఫేస్ కనబడడంతో ఆది పెదవులపై చిన్న నవ్వు ఇలా వచ్చి అలా మాయమైంది. ఆ నవ్వు చూసి కృతి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. పర్లేదు, బానే ఉంది అని ఫోన్ ఆమె చేతికి ఇచ్చి నీకు ఈ పిచ్చి కూడా ఉందా అని అడిగాడు. లేదు, కానీ ఈ రీల్ చూడగానే మీతో చేయాలి అనిపించింది అంది నవ్వుతూ. చేసి నా మంచి నిద్ర డిస్టర్బ్ చేసావుగా అన్నాడు లేచి కూర్చుంటూ. సారీ అంది మెల్లగా. ఆది పద్మ పిలుపుకి అమ్మ అంటూ ఫాస్ట్గా బయటికి పరిగెత్తిన ఆది ఎదురుగా రాహుల్ ప్రియా కనిపించేసరికి నవ్వుతూ దగ్గరికెళ్ళి హాయ్ డాక్టర్, బాగున్నారా అని హత్తుకొని హాయ్ ప్రియా అని పలకరించాడు. హాయ్ ఆది. ప్రియా నవ్వుతూ బదులివ్వగా నేను సూపర్, నువ్వెలా ఉన్నావు, నీ న్యూ లైఫ్ ఎలా ఉంది అన్నాడు రాహుల్ నవ్వుతూ. వెనకే వచ్చిన కృతి హాయ్ రాహుల్ గారు అని పలకరించి ప్రియ వైపు చిన్నగా స్మైల్ ఇచ్చింది. కృతిని ప్రియని ఒకరిని ఒకరికి ఇంట్రడ్యూస్ చేశాడు ఆది. కెనడా వెళ్ళడం వల్ల పెళ్ళికి రాలేకపోయాను, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఫ్లవర్ బొకేతో పాటు తీసుకొచ్చిన గిఫ్ట్ అందించాడు రాహుల్. థ్యాంక్ యూ సో మచ్ అని సోఫాలో కూర్చోమని చెప్పి మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
ఆది హెల్త్ కండిషన్ గురించి తెలుసుకొని ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు రాహుల్. అప్పుడే వచ్చిన కేశవ్కి ఆది రాహుల్ని పరిచయం చేయగా థ్యాంక్స్ చెప్పి ఎమోషనల్ అయ్యాడు కేశవ్. ఆది, కృతి, ఎంజాయ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని ఆదిని ఆత్మీయంగా హత్తుకొని బీ హ్యాపీ అన్నాడు భుజంపై తట్టి. కేశవ్ పద్మలకు బాయ్ చెప్పి రాహుల్ బయటికి కదలగా బాయ్ కృతి, బాయ్ ఆది, టేక్ కేర్ అని చెయ్యి అందించి వెళ్ళిపోయిన ప్రియ వైపు చూస్తూ, ప్రియా మీకు ముందే తెలుసా? ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టు క్లోజ్గా మాట్లాడుతుంది అని అడిగింది కృతి సందేహంగా. తను ఆరాధ్య బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు మెల్లిగా. ఓ అలాగా అంది కృతి చిన్నగా స్మైల్ ఇచ్చి. ఉదయ్ కాల్ చేయడంతో ఆది మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్ళగా చిన్నగా నిట్టూర్చి పద్మ కేశవులతో పాటు కూర్చొని టీవీకి ఫేస్ ఇచ్చేసింది కృతి. బుక్స్తో కాసేపు కుస్తీ పట్టి ఫ్రెష్ అయ్యి కాఫీ కోసం హాల్లోకి వచ్చిన నిత్య పిన్ని కాఫీ అని కిచెన్లో ఉన్న వసుదకి కేకేసి ఆరు పక్కన సెటిల్ అవుతుంది. అయిపోయిందా ప్రిపరేషన్? ఆరు నవ్వుతూ అడగ్గా సగం కూడా కాలేదు వదినా, నైట్అవుట్ చేయాల్సింది అని నిట్టూరుస్తూ వసుద ఇచ్చిన కాఫీ అందుకుంది. వేడి వేడి కాఫీ పొట్టులో పడగానే హాయిగా అనిపించింది. కాఫీ తాగి కప్ పక్కన పెట్టేసి ఆరు పొట్టు మీద చేసి ఇంకెప్పుడొస్తాడు వదినా చిన్ని కన్నయ్య అని అడిగింది. ఈ వీక్లో వచ్చేస్తాడు నిత్య అంది చిన్నగా నవ్వుతూ. మై డియర్ క్యూట్ అల్లుడు, త్వరగా బయటకు వచ్చేయరా, మీ అత్త వెయిటింగ్ ఇక్కడ, నీకోసం బోలెడని చాక్లెట్స్ తీసుకుంటాను అని నవ్వుతూ అంటుంటే లోపలికొచ్చిన అక్షయ్ నిత్య తల మీద ఒకటిచ్చి అప్పుడే పుట్టినవాడు ఎక్కడైనా చాక్లెట్స్ తింటాడా అని అన్నాడు. చాక్లెట్స్ కాకపోతే బొమ్మలు తీసుకుంటాను, అయితే మాత్రం నన్ను అంతలా కొడతావా, ఆగరని పని చెప్తా అని నిత్య సోఫాల నుండి లేచేసరికి నవ్వుకుంటూ అయాన్ గదిలోకి పరిగెత్తాడు అక్షయ్. అతని వెనుకే నిత్య పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వాళ్ళని నవ్వుతూ చూస్తూ వీళ్ళిద్దరు కూడా త్వరగా పెళ్లి చేస్తే ఒక పెద్ద పనైపోతుంది అంది వసుద. ఆరు చిన్నగా నవ్వుకుంది. అక్షయ్ని పట్టుకున్న నిత్య అతని తల మీద టపాటపా కొడుతుంటే ఏ ఆపవే గట్టిగా తగులుతుంది అంటూ ఆమె చేతులు పట్టుకుని వెనక్కి మడిచి దగ్గరికి లాక్కున్నాడు అక్షయ్. అతని కళ్ళలోకి తుల్లిపడి చూసిన నిత్య కొన్ని క్షణాల తర్వాత వదలరా, నేను వెళ్ళి చదువుకోవాలి అంది లోగొంతుకుతో. ఇందాక కీచిపెట్టలాగా అరిచావు, ఇప్పుడేంటి మాట రావట్లేదు అని నవ్వుతూ కళ్ళెగరేశాడు. ఇంత దగ్గరగా పట్టుకుంటే మాటలో వస్తుందిరా ఈడియట్ అని తన తలతో అతని తలను ఢీకొట్టింది నిత్య. రాక్షసి అని చిరు కోపంగా చూసి ఆమెను ఇంకా దగ్గరికి లాక్కుని పెదవులపై ముద్దు పెట్టబోతుంటే సిగ్గుతో నవ్వుతూ తల తిప్పేసింది నిత్య. సరే వెళ్ళు అని అక్షయ్ ఆమె చేతిని వదిలేయడంతో నిజంగా వెళ్తున్నా అంది వెనక్కి అడుగు వేసి. వెళ్ళు అని అక్షయ్ అలాగే చూస్తుంటే ముందుకు అడుగు వేసి అతని బుగ్గలు గట్టిగా లాగి అతని పెదవులపై ముద్దు పెట్టి బాయ్ అని నవ్వుకుంటూ వెళ్ళగా అక్షయ్ చిన్నగా నవ్వుకొని బయటకు వెళ్ళేసరికి రాహుల్, ప్రియ లోపలికొస్తూ కనిపించారు. హాయ్ రాహుల్, హాయ్ ప్రియ, ఎలా ఉన్నారు అని అక్షయ్ నవ్వుతూ ఎదురెళ్ళగా వాళ్ళ వైపు చూసిన ఆరు మొహం వికసించింది. హాయ్ అక్షయ్ అని రాహుల్ హగ్తో పలకరివ్వగా మేం బాగున్నామన్నయ్య అని నవ్వుతూ చెప్పి మెల్లిగా లేవబోతున్న ఆరు దగ్గరికొచ్చి లేవకు కూర్చో, ఎలా ఉన్నావు అంటూ పక్కకి కూర్చుంది ప్రియ. బాగున్నానే అని ప్రియకి బదులిచ్చి రాహుల్ గారు బాగున్నారా అని నవ్వుతూ పలకరించింది ఆరు. సూపర్, నీ హెల్త్ ఎలా ఉంది, ఎప్పుడిచ్చారు డెలివరీ డేట్? ఈ వీక్లోనే ఉంది అంది చిన్నగా నవ్వి. దట్స్ నైస్ అని రాహుల్ అక్షయ్తో పాటు గార్డెన్లోకి కదలగా ప్రియను తీసుకుని తన గదిలోకి వెళ్ళింది ఆరు. ఆరుని మెల్లిగా బెడ్కి ఆనించి కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చుంది ప్రియ. సో మొత్తానికి కొన్ని రోజుల్లో బుజ్జి హీరో రాబోతున్నాడన్నమాట అంది నవ్వుతూ. ఆరు చిన్నగా స్మైల్ ఇచ్చి నువ్వెప్పుడు చెప్తున్నావు మరి గుడ్ న్యూస్ అని అడిగింది. అందరికీ నీలాగా త్వరగా అమ్మాయి అదృష్టం ఉండదు కదా, చూద్దాం ఆ దేవుడు ఎప్పుడు ప్రసాదిస్తాడో. ఆది వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం, పెళ్ళికి రావాలనుకుంటే కుదరలేదు అంది ప్రియ. ఎలా ఉన్నాడు తను? ఇద్దరు హ్యాపీగా ఉన్నారా? పైకి బాగానే ఉంటారు కానీ లోపల ఎలా ఉంటారో మనకు తెలియదు కదే. ఆది అంత త్వరగా మూవ్ ఆన్ అవుతాడని నాకు అనిపించట్లేదు. అసలు తను ఇంత త్వరగా పెళ్లి చేసుకున్నాడు అంటే చాలా షాక్ అయ్యా నేను. అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నాడు అడిగింది ఆశ్చర్యపోతూ. ఈజీగా ఏం ఒప్పుకోలేదే. తన ఫ్రెండ్స్ ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా తన మనసు మారలేదు. అంతేకాక ఇక్కడికి వచ్చాక నన్ను చూసి చాలా సఫర్ అయ్యాడు. అందుకే చివరి ప్రయత్నంగా అభి నన్ను మాట్లాడమన్నాడు ఆదితో. నేను ఎంత చెప్పినా వినలేదు. కానీ తన పెళ్ళైతే నేను హ్యాపీగా ఉంటానని అనేసరికి ఒప్పుకున్నాడు అంది కళ్ళనీళ్ళతో. ఆరు ఏడవకు అని ఆమె కళ్ళనీళ్ళు తుడిచి ఇలాగైతేనే పెళ్ళైతే అయిపోయింది, టైం పట్టినా తప్పకుండా మార్పు వస్తుంది అంది ప్రియా సాలోచనగా. అవును,
కృతి ప్రేమతో త్వరలోనే మారతాడు. మళ్ళీ ముందులా హ్యాపీగా ఉండాలి తను. మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు పూణేకి? రేపు వెళ్తున్నామే. మళ్ళీ నీకు పాపో బాబు పుట్టాక చూడ్డానికి వస్తా అంది నవ్వుతూ. ఆఫీస్ నుండి వచ్చిన అభి గార్డెన్లో అక్షయ్తో పాటు కూర్చున్న రాహుల్ని చూసి దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా హత్తుకుని పలకరించాడు. ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి గదిలోకి రాగా అతన్ని చూసి బాగున్నారా అభి గారు అని బెడ్ పై నుండి లేచి నిలబడింది ప్రియ. ఐఎమ్ గుడ్ ప్రియా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అని చిన్నగా నవ్వి బయటికి వెళ్ళబోతుంటే కూర్చో ప్రియా, నేను పక్క గదిలో ఫ్రెష్ అవుతాను. యూ పీపుల్ క్యారీ ఆన్. బెస్ట్ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత కలిశారు, మాట్లాడుకోవాల్సినవి చాలా ఉంటాయి అని చెప్పి తనని చూస్తున్న ఆరుని చూసి నవ్వుతూ కళ్ళు మూసి తెరిచి చిన్నగా చేయి ఊపి డ్రెస్ తీసుకుని బయటకు వెళ్ళాడు. అభి వెళ్ళాక కూడా అటువైపు చూస్తున్న ఆరుని చూస్తూ చిన్నగా దగ్గింది ప్రియ. ఆరు చూపు మరల్చుకొని తన వైపు చూడగా మీ లవ్ భలే క్యూట్గా ఉంటుంది అంది బెడ్పై కూర్చుంటూ. ఆరు చిన్నగా నవ్వుకుంది. ఇద్దరు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటూ ఉండిపోగా ఫ్రెష్ అయ్యి రాహుల్ అక్షయ్ వాళ్ళతో చేరాడు అభి. ముగ్గురు మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తుంటే వసుధ వాళ్ళకి కావలసినవి అందిస్తుంది. కాసేపటికి అయాన్ రాజేంద్ర వాళ్ళతో పాటు చేరారు. లైట్గా డ్రింక్ చేసి అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేశారు. బాయారు, జాగ్రత్తగా ఉండు అని ఆరుని హత్తుకుని బుగ్గ మీద ముద్దిచ్చి అందరికీ బాయ్ చెప్పి రాహుల్తో పాటు తమ ఇంటికి వెళ్ళిపోయింది ప్రియ. బెడ్పై కూర్చొని ఒడిలో మ్యాక్బుక్ పెట్టుకొని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు మహి. చేసిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది గదిలోకి వచ్చింది వర్ణిక. ఏమండి, డిన్నర్ చేద్దాం రండి అని అతని చేతిలో మ్యాక్బుక్ తీసి టేబుల్పై పెట్టి వెనక్కి తిరుగుతుంటే ఆమె చేయి పట్టి మీదకి లాక్కున్నాడు మహి. అతని మీద ఒరిగినట్టుగా పడిపోయిన వర్ణిక లేవబోతుంటే కదలకుండా నడుం చుట్టూ చేతులు బిగించి అలాగే ఆమెను బెడ్పైకి చాచి ఆమె మీదకి వాలాడు. వర్ణిక సిగ్గుతో ముడుచుకుపోయి కళ్ళు టపటపలాడిస్తూ చూస్తుంటే ఆమె చెంపపై వేలితో రాస్తూ నిన్ను ఏమని పిలవమన్నాను అడిగాడు. మహి అంది అతని స్పర్శకు మొహాన్ని అటు ఇటు కదిలిస్తూ. మరి నువ్వేమని పిలుస్తున్నావు అడిగాడు ఆమె పెదవులను వేలితో సున్నితంగా నిమురుతూ. అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుందండి అంది అమాయకంగా ఫేస్ పెట్టి. పిలిస్తే అదే అలవాటవుతుంది. ఇంకోసారి మహి అనకుండా ఏమండి అన్నావనుకో నీ క్యూట్ పెదవులకి శిక్ష పడుతుంది అని ఆమె పెదవులతో అతని పెదవులు కలిపి 2 నిమిషాలు గాఢంగా కిస్ చేసి వదిలాడు. మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన వర్ణిక మహి చూపుల వాడికి తాళలేక 2 చేతులతో కళ్ళు మూసుకొని డిన్నర్ చేద్దాం పదండి అంది. ఇప్పుడు డిన్నర్ చేసే మూడ్ అస్సలు లేదు అంటూ ఆమె నడుముని చేతితో తడుముతూ మెడవంపులో గాఢంగా ముద్దు పెట్టి తీపి గుర్తు వదలగా తీయని నొప్పికి కళ్ళపై నుండి చేతులు తీసి చూసింది వర్ణిక. ఆ తరువాత ఏం జరగబోతుంది? మహి వర్ణికల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి? ఆది కృతిల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవుతారా? ఆరు ఎవరికి జన్మనివ్వబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.